హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేనంత శక్తివంతంగా ఎలా పనిచేసిందో చెప్పడానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే వీడియో ఒక ఉదాహరణ అన్నట్టు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా మొదటగా మనము ఊరీ సర్జికల్ దాడి గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దానికి గల కారణాలేమిటి, తర్వాత ఎలా దాడి చేసింది మన భారత సైన్యము, అదంతా మనం ఒక వీడియోలో చర్చించుకున్నాం. ఈ వీడియోలో భారతదేశం నిర్వహించినటువంటి మరొక అద్భుతమైన సాహసోపేతమైన ధైర్యంతో కూడిన సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు LOCని దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఖైబర్ పంక్తుంక్వా ప్రావిన్స్ లోని బాలాకోట్ పట్టణ సమీపానికి వెళ్లి అక్కడ బాంబు దాడులు నిర్వహించి వచ్చాయి. ఆ విషయాన్ని అంటే బాంబు దాడి జరిగిందన్న విషయాన్ని ఫిబ్రవరి 26వ తేదీ ఉదయాన పాకిస్తాన్ మిలిటరీ కూడా కన్ఫర్మ్ చేసింది. మరి ఎందుకు ఈ దాడి జరిగింది, ఎందుకు భారతదేశము అలా LOCని దాటి విమానాలను పంపించి మరీ దాడి చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. ఇక విషయానికి వస్తే, పుల్వామా జిల్లాలో 4 తెహసిల్స్ ఉన్నాయి. పాంపోరా తెహసిల్, పుల్వామా తెహసిల్, ట్రా తెహసిల్, అవంతిపోరా అని చెప్పి పిలుస్తారు. అంటే ఆ జిల్లాను ఏ విధంగా విభజించారో చెప్తున్నానన్నమాట. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జిల్లా పుల్వామా జిల్లా. ఇది ప్రస్తుతం అంటే మన భారత భూభాగంలోనే ఉంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాదు. ఈ జిల్లాలో 5 డెవలప్మెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ట్రైల్, కెల్లర్, పాంపోరా, పుల్వామా, కకపోరా. ఒక్కొక్క బ్లాకులో పలు గ్రామాలు ఉన్నాయి. మొత్తం జనాభా 6,50,000 దాకా ఉంటుంది పుల్వామా జిల్లాలో. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద అవంతిపురా సమీపంలో కారుతో ఆత్మాహుతి దాడి జరిగింది. అంటే మన భారత సైనికులు వెళుతున్నటువంటి కాన్వాయ్ ఉంది కదండి, ఆ కాన్వాయ్లో సైనికులతో కూడి ఉన్నటువంటి ఒక బస్సు మీదికి ఒక కారు బాంబులతో సహా దూసుకొనొచ్చి ఒక్కసారిగా ఆ బస్సుకు డాష్ ఇచ్చింది. ఆ దాడిలో పేలుడు పదార్థాలు పేలడం వల్ల 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF సైనికులు, అలాగే ఆ కారు నడిపినటువంటి ఒక ఉగ్రవాది మరణించారు. సో ఆ తర్వాత భారత ఇన్వెస్టిగేషన్ అధికారులు, రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అంటే NIA లాంటివి ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఈ దాడికి బాధ్యత తీసుకున్నట్టుగా ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది కాశ్మీరీ అయినటువంటి ఆదిల్ అహ్మద్ దార్ అని చెప్పి గుర్తించారు. అంటే ఏమిటి, దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఏమో మన భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి వాడు. నిజానికి POK కూడా మన భారతదేశానికి చెందిందే, సరే పాక్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆ POKలో ఉన్నటువంటి వాడిని ఎవరినో బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపించారా అంటే కాదు. ప్రస్తుతం మన భారత భూభాగంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్న యువతను ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసి పంపించారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మనవాణ్ణే, మన భారతీయ సిటిజన్నే ఆదిల్ అహ్మద్ దార్ అనేవాడిని ఎన్ని రకాలుగా చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ మదర్సాలలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసింటారో చూడండి. వాడు ఈ దాడి చేసి 40 మంది మన CRPF జవాన్లను చంపాడు. సో ఈ దాడి తామే చేశాము అని చెప్పి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్కు చెందినటువంటిది జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. అయితే పాకిస్తాన్ మాత్రం వెంటనే ఈ దాడిని ఖండించింది. దాడితో తమకే సంబంధము లేదు అని చెప్పి ఇమీడియట్ గా చెప్పింది. ఎందుకు, నెక్స్ట్ భారత ప్రభుత్వం ఎలాంటి తీవ్రమైన చర్య తీసుకుంటుందో అన్నటువంటి భయం పాకిస్తాన్కి వచ్చేసింది. అంతకుముందే కొన్ని సంవత్సరాల క్రితం ఊరీ సర్జికల్ స్ట్రైక్స్ భారత ప్రభుత్వం నిర్వహించి ఉండడం వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా మటుకు తీవ్రవాద సంస్థలు వారి కార్యకలాపాలకు టెంపరరీగా బాయ్ చెప్పినట్టుగా చెప్పి భారతదేశంలోకి చొరబడము, కార్యకలాపాలు చేయడము అలాంటివేమీ చేయడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఈ పుల్వామాకు సంబంధించినటువంటి అతిపెద్ద దాడి జరిగింది. మన 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. ఇక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. పుల్వామాలో ఈ ఉగ్రదాడి అనంతరం ఎలాగైనా సరే పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఫలితంగా పాకిస్తాన్కు తీవ్రమైన నష్టం వాటిల్లడం మొదలయ్యింది. ఫిబ్రవరి 14 పుల్వామాలో మన భారతదేశంలో దాడి జరిగితే సరిగ్గా 12 రోజుల తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంలోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల శిబిరాలను తునాతునకలు చేస్తూ విధ్వంసం చేయడం మొదలుపెట్టింది. ఆ దాడిలో
300 నుంచి 350 మంది జైషే మహమ్మద్ తీవ్రవాదులు హతమయ్యారని భారతీయ మీడియా నివేదించినటువంటి గణాంకాలు. ఎవరెవరైతే భారతీయ ఆస్తులను, భారతీయ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతూ ఉన్నారో అలాంటి చాలా పెద్ద సంఖ్యలో ఉన్న జేఈఎం ఉగ్రవాదులు, వాళ్ళ శిక్షకులు, వాళ్ళ సీనియర్ కమాండర్సు, జిహాదీ సమూహాలు వాళ్ళందరూ కూడా ఆ బాలాకోట్ దాడిలో హతమయ్యారు అని చెప్పి భారతదేశం నొక్కి మరీ చెప్పింది. భారత నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దాడికి ముందు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల శిబిరాలలో దాదాపు 300 దాకా క్రియాశీలంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను గుర్తించింది. అయితే పాకిస్తాన్ మాత్రం రివర్స్లో అబ్బే ఏ దాడి జరగలేదు, ప్రాణ నష్టము జరగలేదు, అసలు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏ నష్టము జరగలేదు, ఎవరు చావలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. అయితే అండి ఎయిర్ బోర్న్ ప్లాట్ఫామ్ ద్వారా మోసుకెళ్లిన సింథటిక్ అపర్చర్ రాడార్ SAR అంటాం, దాని నుంచి ముందు తర్వాత చిత్రాలు విశ్లేషించి ఏమేం భవనాలు ధ్వంసమయ్యాయో ఆ చిత్రాలను విడుదల చేసినట్టుగా కొన్ని మీడియా ఛానల్స్ లో, న్యూస్ పేపర్స్ లో ఫోటోలు వచ్చాయి. అయితే భారత ప్రభుత్వము ఇవి అసలైనటువంటి ఫోటోలు కాదు అని చెప్పి భారత ప్రభుత్వము ఏం జరిగింది అన్నది మాట్లాడింది. ఇతర మీడియా సంస్థల విలేకరులకు అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నటువంటి హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను భారత వైమానిక దళం చూపించింది. POK ప్రాంతంలో ఉన్నటువంటి చాలా భవనాల మీద పైకప్పులలో 3 రంధ్రాలు పడి ఉండడము స్పష్టంగా కనిపించింది. ఆ రంధ్రాలండి స్పైస్ బాంబు దాడికి చెందినటువంటి స్పష్టమైన సూచనలు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. భారతీయ వాయుసేన అంతర్జాతీయ సరిహద్దు అలాగే నియంత్రణ రేఖల వెంబడి వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ వైమానిక దళం గనక ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడి ఉంది. అయితే 2019 ఫిబ్రవరి 26వ తేదీన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానము జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చింది. అయితే నౌషారా సెక్టర్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ వర్తమాన్ MiG-21 యుద్ధ విమానంతో శత్రువుల యొక్క అత్యంత శక్తివంతమైన అమెరికా వాళ్ళు తయారు చేసిన F-16 యుద్ధ విమానాలను ఎదిరించి పోరాడారు. అభినందన్ వర్ధమాన్ MiG-21 ఎప్పటివో రష్యా వాళ్ళు అమ్మినటువంటి MiG-21 యుద్ధ విమానంతో అత్యంత శక్తివంతమైన F-16 యుద్ధ విమానాలను వెంటబడి మరీ తరిమాడు. అలా F-16 భూమికి 8,000 అడుగుల ఎత్తున ఉండగా అభినందన్ తన MiG-21 యుద్ధ విమానాన్ని 15,000 అడుగుల ఎత్తుకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాఫ్ట్ ను టార్గెట్ చేసుకుని మరీ కాల్పులు జరిపారు. అయితే ఆ యుద్ధ విమానం పాక్షికంగా విధ్వంసమయ్యి తిరుగుముఖం పట్టింది. అయితే మరో F-16 యుద్ధ విమానము పూర్తిగా నాశనమయ్యింది అన్నది భారత మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్. కానీ పాకిస్తాన్ ఎక్కడా ఆ విషయాన్ని ప్రకటించలేదు. తమ యుద్ధ విమానము ఏమీ నాశనం కాలేదు అని చెప్పింది. అయితే మరోపక్క అభినందన్ వర్ధమాన్ ఒక F-16 యుద్ధ విమానాన్ని వెంటాడుతూ వేటాడుతూ వదలకుండా బాంబుల వర్షం కురిపిస్తూ ఎలాగైనా దాన్ని కూల్చాలి అని చెప్పి దూసుకొని వెళ్లారు. ఆ సందర్భంగా అభినందన్ వర్ధమాన్ తమ దళానికి చెందినటువంటి కమాండర్ కు ఇచ్చిన ఒక చిన్న సందేశం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. నేను వాళ్లను తరుముకుంటూ వాళ్ల వెనకే వెళుతున్నాను అని MiG-21 కు అమర్చిన రేడియో ద్వారా మెసేజ్ పంపారు. ఆ తర్వాత అభినందన్ వర్తమాన్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది కట్ అయిపోయింది. F-16 ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న MiG-21 అత్యంత వేగంగా ప్రయాణించింది. ఆ సమయంలో అభినందన్ వర్తమాన్ నడుపుతున్న MiG-21 కూలిపోయే పరిస్థితి వచ్చింది. అంటే సరిగ్గా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కూలిపోయే పరిస్థితి వచ్చింది. అయితే అభినందన్ వర్తమాన్ పారాచూట్ ద్వారా కిందికి దూకేశారు. కిందికి దూకగానే తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పేపర్స్ ను చింపేయడము, తగలబెట్టడము, కొన్ని పేపర్స్ ను తాను నమిలి మింగేసే ప్రయత్నం చేయడం చేశారు. అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పిస్టల్ తో తన దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళ మీద కాల్పులు జరుపుతూ చాలాసేపు పోరాడారు. అంటే పారాషూట్ వేసుకుని కిందికి దిగిన తర్వాత కూడా, పాకిస్తాన్ భూభాగంలోకి దిగిన తర్వాత కూడా ఏమాత్రం భయం లేకుండా పోరాడారు అభినందన్ వర్తమాన్. ఆ తర్వాత అక్కడున్నటువంటి కొంతమంది ప్రజలు, సైనికులు వచ్చి అభినందన్ వర్తమాన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న అభినందన్ వర్తమాన్ వీడియోను పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసింది. అయితే అభినందన్ వర్తమాన్ను వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారు. నీ పేరు ఇదే కదా, నువ్వు ఏ దళానికి చెందినటువంటి కమాండరు, ఎవరు, ఏమిటి, ఇవన్నీ అడుగుతూ ఉంటే అభినందన్ వర్తమాన్ మాత్రం సారీ ఐఎమ్ నాట్ సపోజ్డ్ టు టెల్ దిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి సమాధానం ఇవ్వడం ఇప్పటికీ మనం చూడొచ్చు. అంటే శత్రువుల చేతికి చిక్కినటువంటి అభినందన్ వర్తమాన్ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నేను
మీ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరమూ లేదు అని చెప్పి అభినందన్ వర్తమాన్ ధైర్యంగా సమాధానం ఇచ్చారు. అలాగే అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ వాళ్ళ కస్టడీలో ఉండిపోయారు. 3 రోజుల పాటు పాక్ దళాల అదుపులో ఉన్నారు. అయితే భారత ప్రభుత్వము ఓ పక్క వార్నింగ్ ఇస్తూ మరో పక్క IAF కు చెందినటువంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అన్న విషయం పాకిస్తాన్కి అర్థమయ్యింది. మరోపక్క పాకిస్తాన్ అధికారులు అంతర్జాతీయ ఒత్తిడికి కూడా భయపడ్డారు. 2019 మార్చి 1వ తేదీన పాకిస్తాన్ అధికారులు అభినందన్ వర్తమాన్ ను భారత అధికారులకు అప్పగించారు. వాగా బార్డర్ వద్ద భారత భూభాగంలోకి అఫీషియల్ గా ప్రవేశించాడు అభినందన్ వర్తమాన్. సో ఇలా బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్ జరిపినటువంటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనికులు, సైనిక అధికారులు, వివిధ దేశాలు అతి అద్భుతంగా మాట్లాడుకున్నటువంటి ఒక గొప్ప సర్జికల్ స్ట్రైక్ గా మిగిలిపోయింది చరిత్రలో. అంటే మన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో అవంతిపురా సమీపంలో వాహనాల కాన్వాయ్ మీద జరిగినటువంటి దాడిలో 40 మంది CRPF జవాన్లు అమరులైతే దానికి ప్రతీకారంగా 12 రోజుల్లోనే మన యుద్ధ విమానాలను పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశింపజేసి 300 నుంచి 350 మంది తీవ్రవాదులను మట్టుపెట్టినటువంటి ఆ నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ గారి సాహసము, ధైర్యము ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుని తీరాల్సిందే. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జస్ట్ ఊహించండి, మన హైదరాబాద్ గోకుల్ చాట్లో విధ్వంసం జరిగిన కొన్ని గంటల్లోనే, లేదు కొన్ని రోజుల తర్వాత, పోని నెల రోజుల తర్వాత పాకిస్తాన్ వాడి మీద సర్జికల్ స్ట్రైక్ చేయించుంటే ఎలా ఉండేది? మన ముంబైలో తాజ్ హోటల్లోనూ, అలాగే రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో ఎలా పడితే అలా కాల్చుకుంటూ వెళ్లిపోయారు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముష్కరులు. అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాతైనా అప్పటి భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ, UPA పార్టీలు ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఓ 10-15 రోజుల్లో పాకిస్తాన్ వాళ్ల మీదకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను పంపించి వైమానిక దాడులు చేసినా, సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినా పాకిస్తాన్ వాడు భయపడేవాడు. ఆ భయం ఏమీ లేకపోవడం వల్ల పదే అప్పట్లో UPA ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబు దాడులతో మన భారతదేశంలో చాలా ప్రాంతాలను హోరెత్తించారు తీవ్రవాదులు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక బాంబు దాడి ఏదన్నా జరిగిందా, వెంటనే అత్యంత భయంకరమైన, అతి తీవ్రమైన సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి బెంబేలెత్తిస్తూ ఉన్నారు. పుల్వామా ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారతదేశం అప్పటి వరకు పాకిస్తాన్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. పాకిస్తాన్ను బ్లాక్ లిస్ట్ లో చేర్చడం కోసం మనీ లాండరింగ్ పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దాన్ని కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. వరుసగా టక నిర్ణయాలు తీసుకున్నారు మన నరేంద్ర మోదీ గారు. అదే విషయం. ధన్యవాదాలు.